హలో ఎవ్రీవన్, నా పేరు బీవీఆర్ కార్తిక్. నేను రీఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు నేను జస్ట్ ఒక స్మాల్ క్వాంటిటీ ఆఫ్ పీపుల్కి మాత్రమే ఈ బీవీఆర్ కార్తిక్ అంటే ఎవరో తెలుసు. బట్ ఇయర్ ఎండింగ్ కల్లా నేను ఒక గోల్ ఫిక్స్ చేసుకుంది ఏమంటే యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ నేను ఎంతమందికి వీలైతే అంతమందికి నేను దగ్గర అవుదాం అనుకుంటున్నాను. ద బీవీఆర్ కార్తిక్ అంటే ఎవరు అనేది ఒక 10 మందికి నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఇది కంప్లీట్లీ నా ఇన్నర్ సెల్ఫ్ నుంచి వచ్చిన ఒక థాట్ అనమాట. ఎందుకంటే పాస్ట్ కొన్ని డేస్ నుంచి, కొన్ని మంత్స్ నుంచి, 1 ఇయర్ నుంచి జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ కూడా థింగ్స్ ఆర్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. నేను బాగా డిప్రెషన్లో ఉండడం వల్ల ఇవన్నీ థింగ్స్ నేను సరిగ్గా కేర్ చేయలేకపోయినాను. అండ్ నా గోల్ని నేను కొంచెం నెగ్లెక్ట్ చేసినాను. ఆ నెగ్లెక్ట్ చేయడం వల్ల 2 days బ్యాక్ ఒక బాక్సింగ్ కాంపిటీషన్ ఉంటే ఆ బాక్సింగ్ కాంపిటీషన్లో నేను అనుకున్న రిజల్ట్ రాలేదు. నేను ఇన్ని రోజుల్లో ఎప్పుడూ ట్రైన్ అంత హార్డ్గా నేను ఈ ఫైట్స్ కోసం ట్రైన్ చేసినాను. బట్ ఎక్కడో కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ నా మీద నాకు కంట్రోల్ లేకపోవడం, నన్ను నేను ఒక డిసిప్లైన్డ్ వేలో పెట్టుకోలేకపోవడం వల్ల ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంత హార్డ్ ట్రైనింగ్ చేసినా కూడా నా చేతుల నేను కొన్ని థింగ్స్ని చెడదొబ్బుకొని ఈ ఫైట్ని నేను నా చేతులారా నేనే చెడదొబ్బేసుకున్నాను. ఇది నన్ను లోపల పాస్ట్ 2 days నుంచి తినేస్తాను. ఈరోజు పొద్దునే వేరే వర్క్స్ మీద ఫోకస్ చేద్దామన్నా కూడా నా మైండ్లో అదే రన్ అవుతుంది. నేను ఈ ఆపర్చునిటీని ఎందుకు మిస్ చేసుకున్నాను, మళ్ళీ ఈ లైఫ్లో ఈ ఆపర్చునిటీ నాకు రాదు. సో నేను డిసిప్లైన్డ్గా లేకపోవడం వల్ల, ఫోకస్డ్గా లేకపోవడం వల్ల ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీని నేను మిస్ చేసుకున్నాను. ఈ మ్యాచ్ అనేది నాకు ఒక కొత్త విషయాన్ని నేర్పించింది. ఏంటంటే ఒక ఆపర్చునిటీ వాల్యూ అనేది ఎంత ఇంపార్టెంటో నాకు తెలిసి వచ్చింది. సో ఇంకా నా లైఫ్లో నేను ఎప్పుడూ మిస్టేక్ చేయదలుచుకోలేదు. సో ఇప్పటి నుంచి నేను మీకు ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ పెడతాను, అవి చేస్తాను, ఇవి చేస్తాను, ఇంకోటి చేస్తానని. కానీ నాకు నేను ప్రామిస్ చేసుకుంటున్న థింగ్ ఏంటంటే ఈ ఇయర్ ఎండింగ్ వరకు వీక్లీ అట్లీస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఒక 3 reels పోస్ట్ చేస్తాను, యూట్యూబ్లో ఒక 3 shorts పోస్ట్ చేస్తాను, మంత్లీ అట్లీస్ట్ 3 to 4 లాంగ్ వీడియోస్ అయితే కంపల్సరీగా పోస్ట్ చేస్తాను. లేదంటే మంత్లీ ఒక లాంగ్ వీడియో అయితే కన్ఫర్మ్ వదులుతాను. నా టార్గెట్ అయితే 3 to 4 ఉంది. కానీ ఈ మధ్య నా షెడ్యూల్ మాత్రం చాలా టైట్గా ఉంది. సో మన మెయిన్ కంటెంట్ కూడా షార్ట్స్ నుంచే కాబట్టి షార్ట్స్ అయితే మాత్రం కంపల్సరీ వీక్లీ 3 అయితే పోస్ట్ చేస్తాను. అండ్ కొన్నిసార్లు ఏమన్నా మీకు ఇవ్వాల్సిన కంటెంట్ ఏమన్నా ఎక్కువ ఉంటే మాత్రం డైలీ కూడా పోస్ట్ చేస్తాను. లేదంటే మాత్రం వీక్లీ 3 లాంగ్ వీడియోస్ మాత్రం నా టైంని అడ్జస్ట్ చేసుకొని కంపల్సరీ మంత్లీ 1 or 2 లేదంటే 3 times అనేది మాత్రం నేను డిసైడ్ చేసుకొని కంపల్సరీ లాంగ్ వీడియోస్ కూడా మంత్లీ అయితే వస్తాయి. అండ్ ఇయర్ ఎండింగ్ కల్లా ద బీవీఆర్ కార్తిక్ ఎవరు అనేది మనం 10 మందికి తెలియజేద్దాం. నేను నా డైట్ గురించి, నా లైఫ్ స్టైల్ గురించి, నా బాక్సింగ్ ట్రైనింగ్ గురించి, నా మైండ్ సెట్ గురించి, నా థాట్స్ గురించి, నేను చేసే పనుల గురించి, నేను చేయబోయే పనుల గురించి, ఇవన్నిటి గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ జర్నీలో మీరు కూడా నాతో ఒక పార్ట్ అయ్యి ఎండ్ వరకు ఉండాలని నేను బిలీవ్ చేస్తున్నాను. సో దీనికి నేను పెట్టుకున్న పేరు వచ్చేసి ద రోర్ ఆఫ్ బీవీఆర్. ఇది నేను కొన్ని మంత్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేసినాను, కానీ ఈ సిరీస్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకోలేకపోయాను. అది చెప్పినాను కదా, ట్రైనింగ్లో మాత్రం ఎక్కడ నేను మిస్ చేయలేదు. ఈ సిరీస్ని షూట్ చేయడం మిస్ చేసినాం, కానీ ప్రాక్టీస్ ఈ బాక్సింగ్ కోసం, నా ఫైట్ కోసం ట్రైనింగ్ మాత్రం రెగ్యులర్గా చేసినా కానీ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ మాత్రం నన్ను వెనక్కి దొబ్బేసినాయి అనమాట. నా చేతులారా నన్ను నేనే కిందికి లాగేసుకున్నాను. ఎవరో నన్ను లాగాల్సిన అవసరం లేదు, నన్ను నేనే లాగేసుకున్నాను. సో ఇప్పుడు ఆ మిస్టేక్ నేను చేయదలుచుకోలేదు, మళ్ళీ నేను లైఫ్లో రిగ్రెట్ ఫీల్ అవ్వదలుచుకోలేదు. ఎందుకంటే ఈ 2 days బ్యాక్ నేను మిస్ అయిన మ్యాచ్ వల్ల నేను చాలా అంటే చాలా 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 రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను. లిటరలీ చెప్పాలంటే నాకు ఏడుపు కూడా వచ్చేసింది, అంత ఫీల్ అవుతున్నాను. సో ఇప్పటి నుంచి మనం కంటెంట్ వైజ్ కానీ, బాక్సింగ్ వైజ్ కానీ, మన డైట్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి నా లైఫ్లో నేను ఏ స్టెప్ తీసుకున్నా కూడా అది నా లైఫ్ని అప్గ్రేడ్ చేసేలాగే ఉంటుంది. కానీ నన్ను కిందికి లాగేసే డిసిషన్ మాత్రం ఏది తీసుకొని ఇప్పటి నుంచి నేను స్టే ట్యూన్ ఫర్ ది రోర్ ఆఫ్ బీవీఆర్.